మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్రాప్లో పడ్డారా? ప్రస్తుతం కూటమి నేతల వ్యూహంలో పర్ఫెక్ట్గా చిక్కుకున్నారా? ఇప్పటికిప్పుడు ఆయన బయటపడే పరిస్థితి కనిపించడం లేదా? ఇందుకే జగన్ పరిస్థితి ఏంటి? ఆయనని ఇప్పుడు శ్రీవారు కూడా రక్షించలేరా? లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేం వినడం, అది మా దౌర్భాగ్యం. హోంమంత్రి అనిత వైసీపీ అధినేతను మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి. మీరా మాట్లాడేది తిరుమల వెంకన్న గురించి. మీరు తిరుమల విశిష్టతను పట్టించుకోలేదు, సాంప్రదాయాలను గౌరవించలేదు, స్వామివారిపై ఎలాంటి భక్తి మీకు లేదు. ఇలా హోంమంత్రి అనిత ఎన్నో మాటలన్నారు. నాట్ ఓన్లీ హోంమంత్రి, ప్రస్తుతం కూటమి నేతలంతా ఇదే విషయంపై జగన్ను చీల్చి చెండాడుతున్నారు. నిజానికి ఇది జగన్కు మాస్టర్ స్ట్రోక్. నిజానికి తిరుమలకు కనుక జగన్ వెళ్ళి ఉంటే, ఆయన డిక్లరేషన్ ఇచ్చుంటే సినిమా మరోలా ఉండేది. కానీ ఆయనకే వచ్చిందో లేక ఆయన సలహాదారుల సంఘం తీసుకున్న నిర్ణయమో తెలియదు. కానీ ఆయన తిరుమల పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పోనీ ప్రెస్ మీట్తో అయినా పెద్దగా ఏమైనా సాధించారా? ఉన్నదానికంటే కాంప్లికేట్ చేసుకున్నారు. అంటే 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటూ మరింత ఇరుక్కున్నారు. మీరు 4 గోడల వద్ద చదవాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి హ్యాపీగా చదువుకోండి, మాకు ఏ అభ్యంతరం లేదు, అంత భయపడుతూ చదవాల్సిన అవసరం లేదు, మీ మతం ఏదైనా సరే శ్రీవారి నమ్ముతున్నాను అని ఒక అఫిడవిట్ ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి జగన్ తిరుమలకు వెళ్ళి ఉంటే ఇప్పుడు చర్చ వేరే దానిపై నడిచేది. కూటమి నేతలు డిఫెన్స్లో పడేవాడు. అఫ్కోర్స్ విమర్శలు వచ్చేవి, కానీ ఈ రేంజ్లో ఉండేవి కాదు. ఇప్పుడు ఆయనకు శ్రీవారిని దర్శించుకోవడమే ఇంట్రెస్ట్ లేదు అనే స్టైల్లో జరుగుతోంది ప్రచారం. మరి ఈ విషయాల నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి. ఇప్పుడు ఒకవేళ ఆయన శ్రీవారిని దర్శించుకున్న తమ విమర్శల వల్లే దర్శించుకున్నాడు, కానీ స్వామివారిపై భక్తితో కాదని చెప్పేస్తారు కూటమి నేతలు. సరే, ఇదంతా పక్కన పెడితే జగన్ ఇప్పుడు కూటమి నేతలు ట్రాప్లో ఉన్నారు. ఆయన కూటమి పాలనపై అనేక ప్రశ్నలు సంధించే అవకాశం ఇవ్వడం లేదు. అఫెన్సివ్ మోడ్లో ఉన్న జగన్ను లడ్డూ కల్తీ వ్యవహారంతో డిఫెన్స్లో పడేశారు. ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన పార్టీ నేతలు ఇప్పుడు మొత్తం లడ్డూ చుట్టూ తిరుగుతోంది. లడ్డూ విషయంలో అప్పుడు ఆ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం కావచ్చు, ఇప్పుడు దాని మీద జరుగుతుంటే రాద్ధాంతం కావచ్చు, ఈ వెరసి ఇవన్నీ కూడా ఆయన ఒక డిఫెన్స్లో పడేశాయి. ఇప్పుడు తిరుమల పర్యటనతో ఆయనే మరింత ఊబిలో కూరుకుపోయారు. గొయ్యిని ఇంకింత లోతుగా తవ్వుకున్నారు. సో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆ గోతులోంచి. 2019కి ముందు ఇలాంటి వ్యూహాలు రచించేందుకు కేరఫ్గా ఉండేవాళ్ళు జగన్. అప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబుకు హోదా కావచ్చు, నిధుల సేకరణ కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి నిలదీసి అడుగుతూ ఏకంగా ఎన్డీఏ నుంచి ఆయన బయటకు వచ్చేలా చేశారు జగన్. అది జగన్ ట్రాప్. అప్పుడు చంద్రబాబు ట్రాప్లో పడ్డారు. మరి అలాంటి జగన్ ఇప్పుడు సేమ్ అలాంటి వ్యూహానికి బాధితుడిగా మారినట్టుగా కనిపిస్తోంది. కూటమి నేతలు చేసిన ఆరోపణలు, విమర్శలను కడుక్కునే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. నిజానికి ఆయనకు ఆ పరిస్థితిని తీసుకొచ్చింది కూటమి నేతలే అని చెప్పాలి. ఏపీలో ఇప్పుడు ఒకటే టాపిక్పై చర్చ జరుగుతోంది. అది శ్రీవారి లడ్డు, దానితో ముడిపడి ఉన్న జగన్ తిరుమల పర్యటన. అంతకు మించింది ఏదీ కనిపించడం లేదు. లడ్డు వరకు ఉన్నా కూడా పెద్దగా సమస్య ఉండేది కాదేమో. ఆయనంతటా ఆయనే టెంపుల్కి వెళ్తానని చెప్పి, కాలినడకనే వెళ్తానని చెప్పడం, డిక్లరేషన్ వ్యవహారం మళ్ళీ తెర మీదకి రావడం, డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన తిరుమలకు వెళ్ళే అవకాశం లేదు అని తేల్చి చెప్పడం, ఆయన తన పర్యటన రద్దు చేసుకోవడం, ఇదంతా ఆయన చేతులారా ఆయన చేసుకుంది. ఆ ప్రకటనే చేయకపోతే అసలు ఇంత రాద్ధాంతం ఉండేది కాదు. నిరసన కార్యక్రమం ఏ గుళ్ళో అయినా చేయొచ్చు. ఆయన శ్రీవారి ఆలయాన్ని ఎంచుకోవడంతో సమస్య మరో రకంగా దారితీసింది. దీనికి కారణం అధికార విపక్ష నేతలు అని చెప్పొచ్చు. అధికార పక్ష నేతలు ఇదే మాట్లాడుతున్నారు. వారి కౌంటర్ ఇవ్వడంలోనే బిజీగా ఉన్నారు వైసీపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళలేదనంటే వాళ్ళు రాజకీయం చేస్తారని వెళ్ళడం మానేశారు. కానీ ఈ రోజు కాకపోతే రేపు వెళ్తారు, రేపు కాకపోతే ఇంకో రోజు పెట్టుకొని వెళ్తాం. వెళ్ళేటువంటి దాంట్లో సందేహం లేదు. వెళ్తే ఆపేటువంటి శక్తి కానీ హక్కు కానీ ఆవిడకి లేదు. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన్ని మీద నెపం నెట్టాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడానికి వస్తున్నారని చెప్పి చూపించాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ జరుగుతుందో అక్కడ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మానేశారు.
వీళ్ళు ఏదో డిక్లరేషన్ అడిగారనో లేదా వీళ్ళు క్వశ్చన్ చేశారనో నోటీసులు ఇచ్చారనో అయిపోలా. కానీ జగన్ డిక్లరేషన్ ఇచ్చి వస్తే తల్లికి చెల్లికి పట్టిన గతే పడుతుందనే భయంతోనే మానేశాడని హోంమంత్రి అంటారు. సరే, ఆవిడ మాట్లాడితే నేను ఎవరు మాట్లాడిన ప్రతిదానికి నేను మాట్లాడలేను. ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ముందు ఆవిడ మొన్న వెళ్ళిన దానికి ఒకదానికి సంబంధం ఎక్కువ నేనేం అడగను. మొన్న వారు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళారు. వారు డిక్లరేషన్ ఇచ్చారేమో, ఒకవేళ పేపర్ ఉంటే నాకు పంపించమనండి, లేకపోతే మీకన్నా చూపించమనండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను. మానవత్వం గురించి జగన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చెల్లిని బయటకు వదిలేశారు. ముందు ఆయనకు ఉందా లేదా, వాళ్ళ చెల్లి ఎందుకు విమర్శలు చేస్తుందా అనేది హోంమంత్రి చేస్తున్నట్టు విమర్శ. చంద్రబాబు నాయుడు తమ్ముడిని ఎక్కడ చైన్లతో కట్టేసాడు చూపించమనండి ఒకసారి. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని ఎక్కడ చైన్లతో కట్టేసాడు చూపించమనండి. చివరికి తల్లి తండ్రి చనిపోతే నువ్వు తలకొరు కూడా పెట్టకుండా వచ్చేసావు నువ్వు. కూటమి నేతలు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ప్రసాదాలు కల్తీ చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, ఇప్పుడు పంచాయతీ అంతా బ్లేమ్ గేమ్, డిక్లరేషన్ల చుట్టూ నడుస్తోంది. లడ్డు పక్కకు పోయింది, ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలు దీని చుట్టే తిరుగుతోంది వ్యవహారం అంతా. సో పొలిటికల్ అట్మాస్ఫియర్ మొత్తం ఓవైపు అనుకూలంగా ఉంది, మరోవైపు కడుక్కునేలా ఉంది. మరి ఈ వ్యవహారం ఎంతకాలం నడుస్తుంది అనేది చూడాలి. అయితే ఏ విషయమైనా కూడా ఎక్కువ కాలం లైమ్లైట్లో ఉండదు. ఇది ముగిసేలోపు మరో అస్త్రం సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది అధికార పక్ష తీరును చూస్తుంటే. ఎందుకంటే తిరుమల వ్యవహారంలో రిపోర్టు వచ్చిన 2 నెలల తర్వాత సరైన సమయంలో బయటపెట్టారు. మరి అలాంటి రిపోర్ట్లు లేదా వివాదాలు ఇప్పటికే సిద్ధం చేసి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. మరి జగన్ దీనికి ప్రిపేర్ అయి ఉన్నారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే మరిన్ని రిపోర్ట్లు, మరిన్ని ఆరోపణలతో అధికార పక్షం సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని కాచుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందా లేదా అనేది చూడాలి. ఇది ఒక జస్ట్ బిగినింగ్ మాత్రమే అన్నట్టుగా కనపడుతుంది అధికార పక్ష వైఖరి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.